ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందన వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకయే బయలుదేరాడు అబ్రహాం ప్రయాణము ఆరంభమైంది. మహిమగల దేవుడు ఇతనికి ప్రత్యక్షుడయ్యాడు. అబ్రహాంతో చెప్పాడు కదా, అబ్రామా నేను చూపించే దేశానికి నువ్వు బయలు వెళ్ళమన్నాడు. ఆ దేశం ఏదో చెప్పలా, ఏ ప్రాంతమో చెప్పలా. ఇప్పుడైతే మనం ఒక క్రొత్త ప్రాంతానికి వెళ్తే, ఒకవేళ మీరు కారుతో వెళ్ళారనుకోండి, అడ్రస్ మీకు తెలియదు. అడ్రస్ తెలియకపోతే మన దగ్గర ఆ జీపీఎస్ సిస్టమ్ ఉంది కదా, దాంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో మీరు గనక ఫీడ్ చేస్తే ఎంతెంత దూరంలో మీరు ఎక్కడ మలుపు తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఏమిటి అని మొత్తం డేటా అందులో కనబడుతుంది. రైట్ టర్న్ తీసుకో, లెఫ్ట్ టర్న్ తీసుకో, స్ట్రైట్గా బా, ఇంకా అక్కడికి 1 కిలోమీటర్ ఉంది, ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది, 1/4 కిలోమీటర్ ఉంది, 1 ఫర్లాంగ్ ఉంది, ఎన్ని చెప్పుకుంటూ తీసుకెళ్తుంది. కాలం మారింది, ఆధునిక యుగం ఇది. కానీ ఆ కాలంలో అబ్రహాముకి ఏ సిస్టమ్ లేదు. చూపించు దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పగానే వెనువెంటనే అబ్రహాం బయలుదేరిపోయాడు. సహజంగా ఈ బయలుదేరిన సమయంలో ఒక్కసారి మానవ కోణములో నుంచి ఆలోచిస్తే అతన్ని మార్గం మధ్యలో రకరకాల ప్రశ్నలు వేధించి ఉంటాయి. ఈరోజు కూడా మీ జీవితంలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయి కదూ. మార్గం మధ్యలో భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని వెన్నంటి నిలబడి ఆ ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఈ దినాల్లో. ఆ ప్రశ్నలు ఏమై ఉండొచ్చు అంటే, నేను నిజంగా చూచింది అసలు దేవుని మహిమేనా, దేవుని తేజస్సునే చూచానా, లేకపోతే అదొక రకమైన ఏదన్నా లైట్ అయి ఉంటుందా, నేను చూచింది దైవ తేజస్సేనా, అలాగే నేను విన్నది నిజంగా దేవుని మాటలేనా, అప్పటి వరకు ఎప్పుడు వినలేదే, నేను ఆ రోజు విన్నది నిజంగా దేవుని మాటలేనా, అలాగే కేవలము నాకు ఊహ కలుగుతుందా, లేకపోతే ఇదంతా కలయా, ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు అబ్రహాము యాత్రలో తనను వేధించక ఉండి ఉండవు. ఆ సమయంలో ఇట్లాంటి ప్రశ్నలు, మనందరం ఎంతో భక్తి కలిగిన వాళ్ళం, పరిశుద్ధాత్మ పొంది అన్య భాషలు కూడా మాట్లాడే వాళ్ళమే.
అన్ని రకాలుగా మనం భక్తిలో ఆరిచేరిన వారమే. కానీ అబ్రహాం ఆ రోజు ఇట్లాంటి ప్రశ్నలతో అడుగులు ముందుకు వేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఉంటాడు ఆ దినాన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రియ మిత్రమా, ప్రియ సోదరి సోదరుడా, పలుమార్లు వివిధ ప్రశ్నలతో అడుగు తీసి కూడా అడుగు ముందుకు వేయలేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహ నిన్ను ఏలుబడి చేస్తూ, ప్రైజ్ ది లార్డ్, మాటలు కూడా రాని పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో అడుగులు ముందుకు వేసిన దినాన్న ఈరోజు వరకు నువ్వు నిలబడి ఉన్నావంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాడు కాబట్టే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కాబట్టే, మీ ప్రశ్నల ఎదుట జవాబిచ్చి నిలబెట్టాడు కాబట్టే ఈరోజు వరకు మీరు ఈ భక్తి పదములో పయనించగలుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ అబ్రహామును కొన్ని ప్రశ్నలు వేధిస్తూ ఉండగా అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అబ్రహమా సందేహించకు, అబ్రహమా సందేహించకు, వెంటనే బయలుదేరు, వెంటనే బయలుదేరు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా వాగ్దానములేవి దేవుడు అప్పటికి ఇవ్వలా. ఇంకా అబ్రాహాముకు బయలుదేరమన్నప్పుడు ఇంకా వాగ్దానములు ఇవ్వలా. వాగ్దానం ఒక్కటి కూడా దేవుడు ఇవ్వకముందే అబ్రహాము దేవుని మాటకు విధేయుడై తాను ప్రయాణమయ్యాడు. నా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనాళ్లకు బోల్డు వాగ్దానాలు ఇచ్చిన బయలుదేరరు. వాగ్దానం ఏదన్నా ఉంటేనే నేను బయలుదేరుతాననే వాళ్ళు ఉన్నారు. కాదు, అబ్రాహాము ఏ వాగ్దానము పొందుకోనక మునిపే తాను పయనమయ్యాడనమాట. అలాగే ఒకవేళ దేవుడు ముందుగానే వాగ్దానములను ఇచ్చి ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, వర్ధల చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి ఒక పెద్ద లిస్టు గనక అబ్రహాం ముందు పెట్టి బయలుదేరమని చెప్పని అప్పుడు అబ్రహాం బయలుదేరి గనక ఉండుంటే అందరు ఏమనేవాళ్ళంటే అబ్రహాం ఊరికే పోలా ఆ మార్గంలోకి, అబ్రహాం ఊరికే పోలా ఆ భక్తిలోకి, ఈ దేవుడు ఏదేదో ఇస్తానని వాగ్దానాలు ఎర్ర వేసినందున ఆ ఎరకు ఆశించి వెళ్ళిన రకమండి అని చెప్పి అన్యోన్యం చెప్పుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది క్రైస్తవ భక్తి పదములో ఎవరైనా కాలు మోపితే కొంతమంది ఈ రీతిగా మాటలు మాట్లాడుతున్నారు. ఏమనంటే ప్రలోభాలకు గురి చేశారని. మిత్రమా, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్తగా విని మాట. క్రైస్తవ్యం అనేది ప్రలోభ పెట్టేది కాదు, ఇది ప్రలోభ పెట్టే మార్గము కాదు. ఎందుకంటే ఇది మతము కాదు, ఇది మార్గమై ఉన్న క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతం కాదు. నీ మతికి ఇప్పుడైనా అర్థం కావాలి. ఇది ప్రలోభ పెట్టే మార్గం కాదు. మేము మనుష్యులను మార్చటానికి మతాలు మార్చేవాళ్ళం కాదు. మనస్సులు మారుతాయి దేవుని వాక్యం వింటే, హృదయాలు మారుతాయి దేవుని వాక్యం వింటే. హృదయ పరివర్తన జరుగుతుంది అంతే తప్ప మత పరివర్తన కాదని గుర్తుపెట్టుకోవాలి. మేము క్రైస్తవ మతంలో లేం, ఆ మతాన్ని ప్రబోధించే వాళ్ళం కాదు. ఆ మతానికి మేము ఎన్నడే కానీ జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మరి మీరెవరండి? మేము మార్గమై ఉన్న క్రీస్తును ప్రకటిస్తున్నాం. క్రీస్తు మార్గములో మేము పయనిస్తున్నాం. ఎందుకంటే యేసు ఒక్కడే ప్రపంచ చరిత్రలో చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మోక్షరాజ్యానికి ఎవరు వెళ్ళరు. అందుకే మేము ప్రకటించేది మార్గమై ఉన్న క్రీస్తును. హల్లెలూయా. లబ్ధిని ఆశించి అబ్రాహాం బయలుదేరాడు అని చెప్పి అని ఉండేవాళ్ళు. కానీ అబ్రాహాం లబ్ధిని ఆశించాల, ఒక్క వాగ్దానం ఇవ్వకముందు బయలుదేరాడు. అందుకే బైబిల్లో కొంతమంది వ్యక్తులను గురించి మనం నేర్చుకుంటే, ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో, హెబ్రీ 11:27లో విశ్వాసమును బట్టి మోషేను గురించి వ్రాయబడింది. అక్కడ అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రమణకు భయపడక
ఐగుప్తు విడిచిపోయెను. హల్లెలూయా. మోషే గనక ఐగుప్తులో రాజుగారి ఇంట్లోనే ఉండుంటే తర్వాత రాజస్థానం మోషేకు దక్కేది, రాజస్థానం అందేది. విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన దేవునిని చూచుచున్నట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాక్రమణకు భయపడక ఐగుప్తు విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకానొక శుభదినాన దేవుడు అతనిని ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా నియమించగా అతని నాయకత్వములో ఇశ్రాయేలీయులను అతడు వాగ్దాన దేశాన్ని గురిగా పెట్టుకొని తీసుకొని బయలుదేరాడు అన్నమాట. అందుమూలంగా ఈ పగటి కాలమందు మిత్రమా, నువ్వు ఎవరికో భయపడి సిగ్గుపడి వెనకంజేసి వర్గానికి భయపడి వాళ్లకు భయపడి వీళ్లకు భయపడి అంతకాలం నీ జీవితము దుర్భర జీవితంగా మార్చుకుంటావు. ఎవరికి భయపడదు విశ్వాసం గలవాడు ఎవరికి భయపడడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడనమాట. అలాగే అపోస్తలుడైన పౌలుని గురించి కూడా, ఒకప్పుడు సౌలుగా అతని పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. అపోస్తలుడైనటువంటి ఈ పౌలు ఒక సమయంలో మనము గమనించినట్లయితే పరలోక దర్శనమునకు విధేయుడై తాను బయలుదేరాడనమాట. దేనికి విధేయుడయ్యాడు? పరలోకపు దర్శనానికి విధేయుడై తాను బయలుదేరటం జరిగిందనమాట. ఎంతోమంది అవిధేయులై బయలుదేరకుండా ఉండగా పరలోక దర్శనమునకు విధేయుడై అబ్రాహాము ఏం చేశాడంటే తాను బయలుదేరి ముందుకు వెళ్ళటం జరిగింది. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అబ్రహామును గురించి కూడా మనం గమనించినట్లయితే దేవుణ్ణి విశ్వసించినందున విధేయత చూపాడు. అతడు విధేయత చూపడానికి ఒకటే కారణం, అతడు ఒకడు విగ్రహారాధన కుటుంబానికి చెందినవాడు, విగ్రహారాధన చేసుకుంటూ ఉండేవాడు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచినందున విధేయుడై తాను ఏం చేశాడంటే ప్రయాణమై బయలుదేరటం జరిగిందన్నమాట. అది మాత్రమే కాకుండా మనం కూడా చేయవలసింది ఏమిటంటే దైవిక నియమాలు ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడ్డాయి. ఈ నియమాలకు మనం కూడా ఏం చేయాలంటే విధేయత చూపాలి. ఇది పీటీ వర్గీస్ వ్రాసి పెట్టిందో లేకపోతే మరో దైవజనుడు వ్రాసింది కాదు. దైవాత్మ ప్రేరేపితులై ఆయా ప్రాంతాలలో ఉండి అనేక మంది అభిషక్తులు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉండగా పొందుకొని వ్రాసినటువంటి మాటలు ఈ పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడ్డాయి. ఈ పరిశుద్ధ గ్రంథానికి ఏమవ్వాలంటే విధేయత చూపాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సత్యాన్ని గమనించాలి, మనకిష్టం లేనివి ఇందులో ఉన్నా విధేయత చూపాల్సిందే. అందరు చెప్పండి ఒకసారి మాట. మనకిష్టము లేనివి ఇందులో ఉన్నను విధేయత చూపవలసిందే. షుగర్ పేషెంట్లందరికీ కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఏం చేద్దాం? ఇష్టం లేని కాకరకాయ డాక్టర్ గారు చెబుతారు బాగా కాకరకాయ తినండి అని. డాక్టర్ గారు నాకు ఇష్టం లేదు, కుదరదు. నీ షుగర్ కొద్ది కంట్రోల్లో ఉండాలంటే కాకరకాయ తినాలి. నీకు ఇష్టం లేని కొన్ని తినక తప్పదు, ఇష్టం ఉండేవి కొన్ని వదులుకోక కూడా తప్పదు. కొంతమంది భక్తి పదములోకి వచ్చిన తర్వాత ఇది నాకు ఇష్టం కాబట్టి ఇది మాత్రం నేను వదులుకోను అంటారు. వెనకడికి వచ్చాడు బాప్టిస్తాల కార్యక్రమం జరుగుతుంది. బాప్టిసాలు ఇవ్వటానికి నేను నిలబడున్నా నీళ్లలో. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక 6 డజన్ మంది నిలబెట్టారు. నేను మొదట ఆయనతో అడిగా, ఏమండి సినిమా చూసి అలవాటు ఉందా అన్నా. ఉంది సార్ అన్నాడు. చివరి సినిమా ఎప్పుడు చూశారన్నా? నిన్న రాత్రి ఫస్ట్ షోకి వెళ్ళొచ్చాను సార్ అన్నాడు. ఆయన బాప్టిసానికి వచ్చి దిగి ఉన్నాడు. తర్వాత ఇంకొక ఆయన అడిగా, ఎందుకంటే కొంతమంది వాలకం మాకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మదేవుడు చెప్తాడు కూడా ఈ వ్యక్తిని ప్రశ్నించమని. నేను ఒక ఆయన్ని అడిగా, ఏమంటే మీకు సుట్టవీకి అలవాటు ఉందా? మానేశాను అయ్యగారు అన్నాడు. నేను అడిగిన ప్రశ్నకు వేరే జవాబు వచ్చింది. ఉందా లేదా చెప్పటంలో మానేశాను అన్నాడు. సరే, వెంటనే పరిశుద్ధాత్ముడు ఇంకొక ప్రశ్న సంధించమన్నాడు. నేను అడిగాను, ఎంతసేపు అయింది మానేసి అన్న? ఎందుకంటే వాళ్ళకం చూస్తే తెలుస్తుంది అది కథ. ఎంతసేపు అయింది మానేసి అన్న? మీటింగ్కి వచ్చే ముందు మానేసి వచ్చాడట. మీటింగ్కి వచ్చే ముందు మానేసి వచ్చాడంట సొట్ట. ఇప్పుడు బాప్టిజం ఇవ్వాలట. నేను చెప్పాను, నాయనా మీ ఇద్దరు అన్ఫిట్ వెళ్ళిపోండి అన్న. ఈ చేతులతో బాప్టిజం ఇచ్చే అవకాశం లేదు.
ఎందుకంటే నీకు ఇష్టమైనవి కొన్ని వదిలిపెట్టాలి. సహజంగా ఈ కాశీకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే